హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మరి ఇంకొక డే, కైండ్ ఆఫ్ అ ఫ్రస్ట్రేటెడ్ డే. చాలాసేపు వెయిట్ చేసినా సరే ఓన్లీ వన్ ట్రేడ్ మాత్రమే వచ్చింది. బట్ మనం అనుకున్నట్టు ఏదైతే ఛానల్లోకి లోపలికి వచ్చిన తర్వాత కంటిన్యూగా ఏదైతే లోస్ ఉన్నాయో అవి బ్రేక్ కాకుండా అయితే ఇంకా పైకే వెళ్తూనే ఉంది కంటిన్యూస్గా. సో ఆల్మోస్ట్ మనం అనుకున్నాము ఈ జోన్లోకి వచ్చేసరికి చాలా వరకు మనకి కన్సల్టేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ జోన్ ఏదైతే ఉందో ఈ హై అండ్ ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి స్ట్రాడల్స్ డేస్ ఆర్ స్ట్రాంగిల్ డేస్ అని చెప్పొచ్చు. అంటే మోస్ట్లీ మనకి ఎక్కువ మొమెంటం కూడా లేకుండా దీనికి తోడు విక్స్ ఒకటి యాడ్ అవ్వడం ఆప్షన్ బయర్స్కి చాలా చాలా కష్టమైన డేస్ అని చెప్పొచ్చు. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఉంది. మార్నింగ్ మనం లైవ్ లెవెల్ ఇచ్చిన తర్వాత దాంట్లోంచి ఆల్మోస్ట్ ఒక ట్రేడ్ అయితే వచ్చింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక ఏదైతే ఒక కన్సల్టేషన్ నిన్న ఏరియా ఉందో అదే ఏరియాలో ఈరోజు కూడా క్లోజింగ్ అయితే జరుగుతుంది. అండ్ రేపు మార్నింగ్ అయితే కనుక మనం చూసుకోవాల్సింది, ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక ఏదైతే ఈ లెవెల్ ఉందో 22,440 తర్వాత మాత్రమే మనకి బై సైడ్ ఆపర్చునిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 460, అంటే జస్ట్ చాలా చిన్న టార్గెట్. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 480. బెటర్ రేపు ప్రీమియమ్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి మనకి స్టాప్ లాస్ కూడా తక్కువ ఉంటుంది. సో ఈ ట్రేడ్స్ వస్తే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ 22,480 పైన మాత్రమే కొంతవరకు ట్రెండింగ్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే కనుక చిన్న చిన్న టార్గెట్స్ మాత్రమే ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. ఇన్ కేస్ ఒకవేళ రేపు ఇదే రేంజ్లో ఇదే బాక్స్లో ఇలానే ఓపెన్ అయితే కనుక ఆప్షన్ బయింగ్లో చాలా టఫ్ ఉంటుంది రేపు నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళకి. అండ్ 360 అయితే మనకి డౌన్ సైడ్ అయితే ఉంది. 360 వరకు కూడా మనం ఇక్కడ షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 300, అరౌండ్ ఒక 60 పాయింట్స్ అయితే మనకి టార్గెట్ 1గా కనిపిస్తుంది. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 260, 22,260. అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 22,200. సో ఈరోజు ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకి నిఫ్టీ వచ్చేసి 34 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 200 పాయింట్స్ అయితే మనకి ట్రేడ్ అయితే అయ్యింది. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్నింగ్ మనం ఏదైతే లైవ్ లెవెల్స్ ఇచ్చామో అక్కడ మనకు ఒక బయింగ్ ట్రేడ్ అయితే వచ్చింది. దాని తర్వాత కంటిన్యూస్గా ఇంకా అటు ఇటు కూడా జిగ్జాగ్ మూవ్ కూడా లేదు, ఆల్మోస్ట్ స్ట్రైట్ అవే అని చెప్పొచ్చు. సో కంప్లీట్గా ఒక బాక్స్లో అనేది రేంజ్లో అనేది స్ట్రక్ అయితే జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక దీనివల్ల మనకి బీటీఎస్టీ కూడా ఇవాళ అయితే రాలేదు. సో రేపటి సంగతి చూసుకుంటే కనుక షార్టింగ్ ఫస్ట్ చూద్దాము. 48,100 డౌన్లో ఒక క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకొని మనం షార్టింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,900 అండ్ అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 47,800. అలానే ఫైనల్ టార్గెట్ అనుకుంటే కనుక 47,700. కంప్లీట్గా ఒక 100 పాయింట్స్ అయితే మనకి ఉన్నాయి. సో విక్స్ కూడా పెద్ద చేంజెస్ అయితే లేవు, ఇవాళ కూడా 10లోనే ఉన్నది. సో రేపు కూడా సేమ్. ఇన్ కేస్ ఒకవేళ ఈ రేంజ్లోనే, అంటే ఈ బాక్స్ రేంజ్లోనే 48,100 మధ్యలో కూర్చుంటే కనుక డెఫినెట్గా అవాయిడ్ చేసేయడం అయితే బెటర్ కంప్లీట్గా. అండ్ రేపు ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి, ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ కొత్త ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ అప్ సైడ్ అనుకుంటే కనుక 48,300 వరకు వెయిట్ చేయండి అప్ సైడ్. లేకపోతే మనం ఈ బాక్స్లోనే మనం సైడ్ వేస్లో మనం ఇరుక్కోవాల్సి వస్తుంది. సో బెటర్ కొంతవరకు ఒక బఫర్ ఒక 100 పాయింట్స్ ఇచ్చేసి, ఆల్రెడీ 200లో ఓపెన్ అయింది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి 48,300 కన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళడం బెటరు. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,400. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 48,500. అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 48,700 అయితే మనకి. సో ఫైనల్ టార్గెట్కి అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఏంటంటే లైక్ ఫ్లాగ్ అండ్ పోల్ అయితే ప్యాటర్న్ అయితే వచ్చింది దీంట్లో మనకి. సో 15 మినిట్స్లో మనకి ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. సో మనం అనుకున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, 48,000 కావచ్చు, 48,300 కావచ్చు. సో ఇక్కడ నుంచి బ్రేక్ అయితేనే ఎయిదర్ అప్ సైడ్ డౌన్ సైడ్ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ ఏదైతే మనం నో ట్రేడ్ జోన్ అనుకున్నామో అది మాత్రం కేర్ఫుల్గా ఉండడం బెటర్ రేపు. అండ్ ఒకసారి ఓఏ డేటా కూడా చూసేద్దాం. ఓఏ డేటా కూడా కంప్లీట్గా ఏదైతే న్యూట్రల్ అనిపిస్తుంది, 8.43, 8.3. సో ఒక 40,000 అయితే చేంజ్ ఉంది.
ఉంది. అండ్ నెక్స్ట్ మంత్ నియర్ మంత్ చూసుకుంటే మే ఎండ్ అండ్ జూన్ ఎండ్ చూసుకుంటే కనుక 3.13, 3.29 ఓవరాల్గా 16,000 అయితే డిఫరెన్స్ అయితే ఉంది. పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. సో ఓవరాల్గా రేపు మార్నింగ్ కనుక చూసుకుంటే పుట్స్ అనేవి కొంతవరకు తక్కువ అయితే ఉన్నాయి. ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అయ్యి తర్వాత ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయితే కనుక డెఫినెట్గా మనం సెల్లింగ్ అయితే ప్రెషర్ అయితే చూడొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక మనం అనుకున్న లెవెల్స్ బట్టి చూసుకొని దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు. అండ్ మేజర్ బ్యాంక్స్ అయితే రిజల్ట్స్ అనుకుంటే మనకి నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి వెయిటింగ్ పెండింగ్ అయితే ఉంది. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్ ఒకటి వన్ ఆఫ్ ద జైంట్ కంపెనీ కాబట్టి అదొకటి పెండింగ్లో అయితే ఉంది. సో ఈ 2 రిజల్ట్స్ కూడా కొంతవరకు మనకి నెక్స్ట్ కమింగ్ అప్ 1 or 2 డేస్లో మనకి ఎఫెక్ట్ చూపించడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. లైక్ చేయకపోతే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో ఎట్ ద సేమ్ టైమ్. హ్యాపీ ట్రేడింగ్. జై హింద్.